శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం శరదృతువు బహుళపక్షం శనివారం 30 నవంబర్ 2024 చతుర్దశి ఉదయం 10 గంటల 30 నిమిషాల వరకు, విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాల వరకు, వర్జం సాయంత్రం 4 గంటల 52 నిమిషాల నుండి 6 గంటల 35 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 29 నిమిషాల నుండి 8 గంటల 2 నిమిషాల వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు, శుభ సమయం లేదు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: లింగాష్టకం పఠించండి. ఓం నమః శివాయ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. మేషరాశి: ఏమాత్రం కార్యరూపం దాల్చని కొన్ని అంశాల పట్ల పునర్ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ముఖ పరిచయస్తుల ద్వారా ఉపకరించే విషయాలను గ్రహిస్తారు. వృషభ రాశి: పెరుగుతున్న ధరవరలు, రాబడి వంటి ఆర్థిక అంశాలు ఆలోచింపజేస్తాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. మిథున రాశి: సంతాన క్షేమం గురించి ఆలోచిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కర్కాటక రాశి: వృత్తి వ్యాపారాలలో స్వల్ప మార్పులు ఏర్పడతాయి. ఉన్న స్థానం నుండి కాస్త పక్కకి జరగవలసిన అంశాలు ఏర్పడతాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సింహరాశి: మిమ్మల్ని మోసం చేయడం ప్రయత్నించే వారికి భంగపాటు కలుగుతుంది. డిజిటల్ అరెస్టు పట్ల అవగాహన పెంచుకోండి. తొందరపడి ట్రాన్సాక్షన్స్ మాత్రం చెయ్యొద్దు. ఆర్థిక పురోగతి రీత్యా కొన్ని కొత్త అంశాలు అనుకూలిస్తాయి. కన్యా రాశి: కట్టుదిట్టమైనటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళగలుగుతారు. భార్యాభర్తల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. తులారాశి: ప్రయాణాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక పురోగతి అంతంత మాత్రంగా ఉంటుంది. వృశ్చిక రాశి: కొత్త వస్తువులు, వాహనాలను కొనుగోలు చేయవలసిన అవసరము ఏర్పడుతుంది. రుణాలు తీసుకొని కొన్ని కార్యక్రమాలను గట్టెక్కిస్తారు. ధనస్సు రాశి: వ్యక్తిగత అంశాల పట్ల అవగాహన పెంచుకుంటారు. కొన్ని లోపాలను సరిదిద్దుకుంటారు. మకర రాశి: విదేశాలలో ఉన్నవారికి ఉద్యోగంలో మార్పులు ఏర్పడతాయి. సొంత కుటుంబం ఏర్పరచుకోవడానికి చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కుంభరాశి: కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కొనసాగిస్తారు. మీనరాశి: ఒక వర్గంతో అభిప్రాయ భేదాలు తీవ్రస్థాయికి చేరుకుంటాయి. భూ వివాదాలు పరిష్కరించుకుంటారు.